తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9 మొత్తానికి ఎంతో ఉత్కంఠగా, ఆసక్తికరంగా మొదలైపోయింది. ఈసారి ఈ సీజన్ 9కి ఓ ప్రత్యేకత ఉందని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అదేంటయ్యా అంటే 9 మంది సెలబ్రిటీస్ కాగా మిగతా 5 మంది కామన్ వ్యక్తులు హౌస్‌లోకి వెళ్ళడం. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి హౌస్‌లోకి ఏకంగా 5గురు కామన్ వ్యక్తులు హౌస్‌లోకి వెళ్ళడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ కామనర్స్‌ని కూడా మామూలుగా సెలెక్ట్ చేయలేదు. హౌస్‌లోకి వెళ్ళే కంటెస్టెంట్‌లని ఎన్నో ఎన్నో అగ్ని పరీక్షలు పెట్టి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ ఆ అగ్ని పరీక్షలో నిలదొక్కుకున్న వాళ్ళని పైగా ఓటింగ్ ప్రకారం అంతేకాకుండా జ్యూరీ మెంబర్ల డెసిషన్ ప్రకారం ఈ 5గురిని సెలెక్ట్ చేసి హౌస్‌లోకి పంపించారు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలవుందో అప్పటి నుంచి ఈ కంటెస్టెంట్‌లకు సంబంధించిన విషయాలు కూడా ఇంకొకసారి ఉన్నట్టుండి ఆసక్తికరంగా మారాయి. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. సినిమా రంగంలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్‌గా, సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా కూడా కనిపించి, ఇక వ్యక్తిగత జీవితంలో గనుక గమనించినట్లయితే ఎన్నో ఒడిదుడుకులు, ముఖ్యంగా అనూహ్యమైన పరిస్థితుల మధ్య జైలు జీవితాన్ని గడిపి వచ్చి, ఆ తరువాత తన మతాన్నే మార్చుకొని, పెళ్లి చేసుకొని, ఇప్పుడు 2 పిల్లలకి తల్లిగా మారిన ఒకప్పటి హీరోయిన్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నాను ఎవరి గురించబ్బా అనుకుంటున్నారా? ఎవరో కాదండి, మనందరికీ 'బుజ్జిగాడు' సినిమాతో బాగా గుర్తుండిపోయి త్రిష చెల్లెలుగా నటించిన సంజన గాల్రాని ఈసారి మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో ఒక కంటెస్టెంట్. మరి ఎప్పుడైతే సంజన గాల్రాని హౌస్‌లోకి వెళ్ళిందో అప్పటి నుంచి ఆవిడకి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న అలాంటి విషయమే. ఇక సంజన గాల్రాని గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో కమర్షియల్ యాడ్స్‌లోను, ఎన్నో సినిమాల్లోనూ కూడా కనిపించింది. అలాంటి సంజన మొట్టమొదటిసారిగా తమిళ చిత్రసీమ రంగంతో హీరోయిన్‌గా తన కెరియర్‌ని ప్రారంభించింది. ఎన్నో కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ మంచి మోడల్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఆమెకి సినీ అవకాశాలు వెతుక్కుంటూ రావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే తమిళ సినిమా రంగంలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టడం జరిగింది. 'ఒరు కాదల్ సేవియర్' అన్న సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాలోని తన గ్లామరస్, క్యూట్ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ హీరోయిన్‌గా ఇంకా కష్టపడాల్సి ఉంటుంది అన్న నెగెటివ్ టాక్, మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత మన తెలుగులోకి అడుగుపెట్టింది. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్టార్ హీరో ప్రభాస్ నటించిన 'బుజ్జిగాడు' సినిమాలోని త్రిషా కృష్ణన్‌కి చెల్లెలుగా సరిగ్గా సరిపోయింది. ఇక చెల్లెలుగా నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించడం మాత్రమే కాదు, ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం, నటిగా మంచి గుర్తింపు రావడం జరిగింది. అలాంటి సంజన తెలుగులో 'బుజ్జిగాడు' తర్వాత 'సోగ్గాడు', 'సత్యమేవ జయతే', 'పోలీస్ పోలీస్', 'దుస్సహన', 'ముగ్గురు', ఇక ఆ తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్' ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గాను, సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నటించింది. తెలుగులో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత కన్నడలోను, తమిళ్‌లోను నటించడం జరిగింది. అలా యాక్ట్రెస్‌గా కెరియర్ మంచి పీక్‌లో ఉన్న సమయంలోనే అనూహ్యమైన పరిస్థితుల మధ్య ఈవిడ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో ఆ విషయం పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. వివాదాస్పదమైన సంఘటనల మధ్య ఆవిడ జైలుకి వెళ్లడం, దాదాపు 3 నెలల పాటు తన జైలు జీవితాన్ని గడిపి రావడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆమె తన కొంతకాలంగా ప్రేమిస్తున్న డాక్టర్ అయిన అజీజ్ పాషాని పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే సంజన గాల్రాని మాత్రమే కాదు, ఈవిడ చెల్లెలు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్. పైగా ఈవిడ చెల్లెలు భర్త మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా కూడా రాణించాడు. మరి ఇంతకీ వాళ్ళెవరో కాదండి, సంజన గాల్రాని చెల్లెలు నిక్కీ గాల్రాని. ఇక తాను కూడా హీరోయిన్‌గా కన్నడలోను, తెలుగులోను నటించడం. మరి నిక్కీ గాల్రానిని పెళ్లి చేసుకుంది ఎవరో కాదు, మన తెలుగులో హీరోగాను మరియు యంగ్ విలన్ గాను ఎన్నో మంచి పాత్రలతో అలరించే ఆది పినిశెట్టి. స్వయాన ఆది పినిశెట్టి ఈవిడకి మరిది అవుతాడు. ఇదిలా ఉంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తన భర్తతోనూ, పిల్లలతోనూ ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఓ సోషల్ మీడియా సెలబ్రిటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. పైగా ఎన్నో ప్రమోషన్స్‌లోనూ, ఎన్నో యాడ్స్‌లోనూ పాల్గొంటూ ఉంటుంది. అలాంటి సంజన గాల్రానికి 2 పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు మరియు కూతురు. ఇక కూతురు వయసు కేవలం 5 నెలలు. ప్రెగ్నెన్సీ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, రేర్ కాంప్లికేషన్స్‌తో పోరాడాల్సి వచ్చిందని, అయినప్పటికీ తనకి ఆడపిల్ల పుట్టింది అంటూ చెప్పుకొచ్చింది. పైగా తాను ఇలా ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొనడానికి గల అసలు కారణం తన వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ కొన్ని సంఘటనల వల్ల తన మీద ఉన్న అపోహలను తొలగించుకోవడానికి తాను ఏంటో రియాలిటీగా అందరికీ ఈ రియాలిటీ షోలో చూపించాలని ఆవిడ ఈ సీజన్ 9లో పాల్గొంటుందట.
పైగా తన ఇద్దరి పిల్లల్ని చూసుకోవడానికి తన తల్లిదండ్రులతో పాటు తన అత్తమామలు, అంతేకాకుండా తన భర్త అందరూ బాగా సపోర్ట్ చేస్తూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పడం, వాళ్ళ సపోర్ట్‌తోనే, ఎంకరేజ్‌మెంట్‌తోనే తన 5 నెలల కూతురిని కూడా ఇంటి దగ్గర వదిలేసి ఇలా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పాల్గొనడానికి వచ్చాను. ఈ షో ద్వారా నా మీద ఉన్న అపోహలన్నీ తొలగించుకుంటాను. నేనేంటో అందరికీ చూపిస్తాను అంటూ ఎమోషనల్ అవుతూ ఆవిడ మాట్లాడిన తీరు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. అదండి అసలు సంగతి. మరి మొత్తానికి అత్యంత ఉత్కంఠభరితంగా అందరి ఊహలని, అంచనాలని దాటిపోతూ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9 ప్రారంభమైపోయింది. ఇలాంటి నేపథ్యంలోని హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మరి హౌస్‌లోకి వెళ్ళిన ఒకప్పటి హీరోయిన్ కమ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అయిన సంజనా గాల్రానికి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.